అవును, ఆ తోక కట్ చేశాను. అంటే ఇప్పుడు లేదా నాకు? ఇప్పుడే కాదు, ఎప్పుడు రాదు కూడా. ఎలాగత్తయ్యా? కృష్ణమూర్తి చేశాడు అంటే నీ భర్త ఇలాంటివాడా అంటుంది. అయినా విడాకులు ఇచ్చేశాను కదా, చెప్తే ఏమవుతుంది? చెప్పండి అత్తయ్య, ఎలా కట్ చేశారు? మీరు బయటకెళ్లారు, నేను ఇక్కడే ఉన్నానుగా. అదంతేలేవే అక్షరా. ఇప్పుడు తోగొడవ ఎందుకు చెప్పు? లేచి వెళ్ళి స్నానం చేసిరాపో. నిన్ను నేనే అలంకరించాలి. నిజంగా తోక లేదు కదా అత్తయ్య? లేదు, చూసుకో. నేను ఇన్ని రోజులుగా దీని గురించి బాధపడుతుంటే అత్తయ్య ఏంటి అలా బయటకెళ్ళి ఇలా వచ్చి తీసేసింది? ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళవే త్వరగా. అత్తయ్య నిజం చెప్పండి అత్తయ్య, తోకను ఎలా తీశారు? అబ్బబ్బబ్బా, ఇక నీ తోక పురాణం ఆపుతావా? వెళ్ళు. ఆ నందిని వాళ్ళు ఏమైనా చేశారా? లేదు. మరి అక్షర, ఆ ఒక్కటి అడక్కు అంతే. వెళ్ళు, వెళ్ళి స్నానం చేసిరా. వెళ్ళు. వాళ్లే ఏదో చేసుంటారు, ఇవిడ చెప్పట్లేదు. ఇంతకింతకు బదులు తీర్చుకుంటాను. అబ్బా, అమ్మో, కొట్టిన చోట కొట్టకుండా కొట్టింది. అమ్మో, రాజుకి ఎంత బలం ఉందని తెలియదు సుమి. అమ్మా, మొగుడని కూడా చూడకుండా చేతగా బాధింది. ఓ పెద్దదిలాగా విడాకుల పేపర్లో సంతకం పెట్టారు కదా. ఆయన చిలక్కి చెప్పినట్టు చెప్పాం, విన్నారా మావయ్య గారు? పెద్ద యూత్ లాగా బయలుదేరిపోయారు. మెత్తగా మేడం చేత తన్నులు కూడా తిన్నారు. తీసుకోండి, ఈ టాబ్లెట్స్ వేసుకోండి. ఏంటవి? పెయిన్ కిల్లర్, నొప్పులు తగ్గుతాయి, వేసుకోండి. అయినా వదిన తంతుంటే అమ్మో అమ్మో కుయ్యో మొర్రో అనకపోతే ఆ తోకలాక్కుని తిరిగి 4 తన్నలేరా? నీకు హాకీ తెలుసా చెంచమ్మా? తెల్దా? పోనీ ఫుట్బాలు? తెలీదని చెప్పాగా అన్నయ్య గారు. మిమ్మల్ని తోకతో కాదు గాని ఇనపరటితో కొట్టే పవర్ లేదు. ఏంటమ్మా మావేనేంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఏం చిన్ని మర్యాద? పెళ్ళాం చేతిలో చావు దెబ్బలు తిన్న మనిషికి మర్యాద కావాలా? పైగా తన్నులు తిన్న చాలక హాకీలు ఫుట్బాల్ అని అడుగుతున్నాడు. మరి చూసావా నందిని, ఎలాంటి మనిషిని ఎలా అయిపోయాను. అంతేలే మావయ్య, టైం బ్యాడ్ ఉంటే ఇలాగే అవుతుంది. ఈసారి చూడండి దాన్ని. ఇక చాలండి, ఊరుకోండి అన్నయ్య గారు. పెద్ద చెప్పొచ్చారు. ఇప్పుడు తన్నారు, మరి రేపు తన్నేస్తారట. మరి పెళ్ళ నదుపులు పెట్టుకోవడం చేత కాదు, ఏం తెలదో. అనండి అనండి, నవ్విన నాపచేన పండదా అని. ఈసారి దాన్ని ఈసారి తంతే అమ్మ అనుకోరు. రమ్మరా. ఏంటి బావగారు, దెబ్బలు బాగా తగిలాయా? ఆ సంగతి ఎందుకులే అమ్మా. అది కొట్టిన దెబ్బల కంటే ఇదిగో ఈ తల్లి కూతుళ్ళు నన్ననే మాటలే ఎక్కువ. ఎక్స్ట్రాలంటే ఇవే మరి. మిమ్మల్ని ఒక్క మాటైనా అన్నావా మావయ్య గారు? ఊరుకోమ్మా, మావయ్య అంటే చాలు నీకు బాగా అలసైపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నా. అన్నయ్యమ్మా, ఆ అమ్మాయి నన్ను అలా ఆట పట్టించకపోతే నాకు నిద్ర రాదు. హాయిగా నందిని అక్షర ఇద్దరూ కలిసి మన ఇంట్లో తిరుగుతుంటే కడుపు నిండిపోయేది. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మహాతల్లి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసింది. మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, వదిలేమో దాన్ని తల్లించేస్తుంది. అవును మావయ్య గారు, అది మన ఆస్తిని కాజేయాలని వచ్చుంటే ఇప్పుడు వారసుడు గాని దానికి పుట్టాడనుకోండి, పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మహాతల్లి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసింది. మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, వదిలేమో దాన్ని తల్లించేస్తుంది. అవును మావయ్య గారు, అది మన ఆస్తిని కాజేయాలని వచ్చుంటే ఇప్పుడు వారసుడు గాని దానికి పుట్టాడనుకోండి, పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. చట్టపరంగా దారుణంగా ఇరుక్కుపోతాం. వాళ్ళని ఎన్ని రోజులు ఆ తోక భయం పెట్టి ఆపేశాం. ఇప్పుడు
ఇవాళ అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఆపలేమంటారా మేడం? ఎలా ఆపుతాను చిన్ని? ఉన్న ఒక్క ఆయుధం ఇదిగో అన్నయ్య గారి వల్ల పాడైపోయింది. మనం జాగ్రత్తగా ఒకటి చేస్తే ఆపొచ్చు. ఎలా మేడం? ఎలా అమ్మా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. చెప్పండి. అది విషయం. ఆ, ఇంతకంటే వేరే మార్గం లేదు. ఇక మాకు వదిలేయండి మేడం. నాకు కూడా. ఆ అన్నయ్య గారు మిమ్మల్ని వదిలేస్తే ఈ నీళ్లు పంపుకోవాల్సిందే. చూస్తుండి చెంచమ్మ, ఈ ప్లాన్ ని గ్రాండ్ సక్సెస్ చేయిస్తాను. ఓకే ఓకే సరే, త్వరగా పదండి, లేట్ కాకుండా చేసేద్దాం. సరే అమ్మా. అబ్బో, జాగ్రత్త. అమ్మో. నా పని ఇంత ఈజీ అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. దాన్ని బయటికి పంపించడానికి ఆ జగదీశ్వరి ఒప్పుకోదు అనుకున్నాను. ఆ శాండ్రా ఏదైనా రచ్చ చేస్తుందేమో అనుకున్నాను, కానీ ఏం చేయలేదు. అమ్మయ్యా. అక్షర, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ, మీ గురించే. నా గురించా, మన ఇంట్లో వాళ్ళ గురించా? నేను ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తానండి? మీరే నా ప్రపంచం. మీరుంటే చాలు. నాకు నువ్వుంటే చాలు అక్షర. నా జీవితం ధన్యం. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు. రేపు మళ్ళీ ఆ శాండ్రా వచ్చి పూల జడ వేసుకుంటే మళ్ళీ మీరేమైనా? నెవ్వర్ అక్షర. చూడక్షర, పూల జడే కాదు, పూల మార్కెట్ మొత్తం తన నెత్తి మీద పెట్టుకొచ్చినా దానివైపు కన్నెత్తి కూడా చూడను, పన్నెత్తి మాట్లాడను. ఖలాష్, పూర్తిగా పడిపోయాడు. ఇక నా దారి రహదారి. ఏంటి ఆ, నమ్మట్లేదా? నేను మిమ్మల్ని నమ్మకుండా ఇంకెవరిని నమ్ముతాను రాజా? ఇక మన జీవితం నందనవనం లాంటిది. అక్షర, ఉమ్? నువ్వేంటి నందనవనం బృందావనం అంటూ కొత్తగా మాట్లాడుతున్నావు? ఇదివరకు నువ్విలా పొయిటిక్గా మాట్లాడేదానివి కాదే. విడి దుంపదిగా కనిపెట్టేశాడే. చా, నాదే తప్పు. కంటిన్యూటీ మిస్ అయింది. ఏంటి హత్తయ్యావా? కానా మరి? ఏ మగవాళ్ళేనా ఆడవాళ్ళని చూసి కవితలు కథలు రాసేది? ఏ ఆడవాళ్లకు తనకి నచ్చిన వాణ్ణి ఇలా పొయిటిక్ గా పొగడకూడదని ఏమైనా రూలా? సారీ సారీ సారీ. బావగారు, మీరు రెడీయా? పైనే కదమ్మా, అంతా రెడీనే. అన్నయ్య గారు త్వరగా వెళ్ళండి. వాళ్ళు లైట్ ఆర్పక ముందే పని పూర్తి కావాలి. ఈలోగా మీ ఆవిడొచ్చిందనుకో మనందరి పని కిచిడి కిచిడి చేస్తుంది. చిన్ని, పద కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ దాకా ఎందుకమ్మా, ఇక్కడే మేనేజ్ చేద్దాం. ఇక్కడ నేనుంటాను కదా, మీరు లోపలికి వెళ్ళండి. సరే అమ్మా, అలాగే మేడం. మీరు వెళ్ళండి అన్నయ్య, ఇంకా చూస్తారు. రా. ఇంతకీ అక్క ఎక్కడుంది? ఆహా, అడ్డొస్తుందనుకున్న అడ్డగాడిద బయటికి పోయింది. నా పిల్లలకి హ్యాపీగా శోభనం జరుగుతుంది. ఏ సమస్యలు లేవు, ఎలాంటి అడ్డంకులు లేవు. ఆహా, ఎంత మంచి రోజు. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో. ఒక
చిలిపి నవ్వుతూ ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే మాటరాని మౌనం మనసే తెలిపే ఎదచాటు మాటుగానం కనులే కలిపే ఈ వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది ఏంటి సౌండ్? చిన్ని స్టార్ట్ అయింది. తీసుకో. ఏంటి మంచి మీద ఊగుతుంది? ఏంటి ఇల్లంతా అయిపోతుంది? ఏమైంది? అమ్మో పిల్లలు! అమ్మో అక్షర అక్షర! ఏమైందండి? మంచి మీద కొడుకుతాండి. భూకంపం అక్షర! పరిగెత్తు, తొందరగా! ఇదేంటి ఇల్లంతా కదిలిపోతుంది. అమ్మో వచ్చాయి 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 ఆగపద. అక్క అక్క సరే ఏంటి శబ్దాలు? ఓడుతుందేంటి? అది భూకంపం అనుకుంటానక్క. మేడం ఎట్రెస్ మేడం నీ బొంద ఈ టైంలో కేకులు బిస్కెట్లు అంటే? అయ్యో కేకులు కాదండి భూకంపం వచ్చింది అంటున్నాను. భూకంపం అనుకుంటా అండి. హలో హలో మావి గారు చెప్పమ్మా. ప్లాన్ సక్సెస్. మీరే కిందకు వచ్చేసేయండి. అలాగే ఈ మిషన్తో రానా? ఊరికే కాదు మావి గారు, మేడం మిమ్మల్ని కొట్టేది. మిషన్ తీసుకొస్తే మనందరం దొరికిపోతాం కదా. ముందు మీరు తొందరగా కిందకి దిగొచ్చేయండి. ఓహో సారీ, ఈ సౌండ్లో నాకేమీ వినిపించడం లేదమ్మా, అందుకే అలా అన్నా. వస్తున్నా వస్తున్నా. చిచి, ఆ దెయ్యం వదిలింది అనుకుంటే. ఏ దెయ్యం మేడం? అక్షర వాళ్ళ నాన్న?
మళ్ళీ కనిపించడం ఏంటి? నందిని, మా నాన్నని దెయ్యం గీయమన్నావంటే మర్యాదగా ఉండదు. అరే అదేంటి మేడం అన్నారు కదా దెయ్యం అది ఇది అని. నేనంది వాళ్ళ నాన్న దెయ్యాన్ని కాదు. అత్తయ్య, మళ్ళీ మీరు కూడానా? అబ్బా అక్షరమ్మా, ఏంటి దయ్యము అనుకుంటా దేవుడు అనాలా? ఆ దయ్యమే కదా నీలోకొచ్చి నా కూతురు నువ్వే అని చెప్పింది అని చెప్పావు. మరి ఇప్పుడు దయ్యం అంటే కోపడతావేంటి? అయ్యో అన్నయ్య గారు, అన్నయ్య గారు, స్టడీ. ఇంకా సేపు లోపల ఉంటే బాగుండేది, పీడ పొయ్యేది. సేమ్ టు సేమ్, నేను అదే అనుకుంటున్నా. లోపల నిద్రపోతుంటే నిద్రలోనే పోతుంది అనుకున్నాను, కానీ ఇక్కడ తగలడ్డావని ఇప్పుడే తెలిసింది. లోపలికి వెళ్దామా? ఇంకా రాదులేండి. బాబు భూకంపం బాబు. ఒకసారి వస్తే అది ఆగిపోదు, మళ్ళీ వస్తుంది రెండోసారి. మళ్ళీ వస్తుందా? అవును కార్తికేయ, రెండోసారి బలంగా వస్తుంది. అవును బాబు. అవును నాన్న, రెండోసారి భూకంపం బలంగా వస్తుంది. నేను ఎస్ఎస్సి చదివేటప్పుడు. మాయ గారు ఫ్లాష్ బ్యాక్. అవునమ్మా, గుండ్రాలు గుండ్రాలు. గారు ఫ్లాష్ బ్యాక్ ఆపండి, ఇప్పటికే ఊగు గోపిక లేదు. ఏ చెప్పొద్దా? మరి నేను బోర్ అయితే చెప్పొద్దు, ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే చెప్పండి. వద్దులే అమ్మా, నేను చెప్పను. మంచిది. సాండ్రాలాగా నేను జైల్లో ఉన్నా బాగుండేది, ఈ జాగారం అన్న తప్పేది. నీకేం కర్మే? వదంటే దొంగది జైలుకెళ్ళింది. ఏమోలే అత్తయ్య, ఎలాగైనా నందినికి ఆ శాండ్రా మీదే ఉంటుంది. ఇద్దరు డార్లింగ్ డియర్లు అనుకుంటారుగా. మరే బా, జైల్లో ఉన్న దాని గురించి ఎందుకు ఇప్పుడు? ప్రశాంతంగా ఉన్నాం కదా. ఏం ప్రశాంతతలే కార్తికేయ, పాపం మీ ఇద్దరినే కాదు మా అందరికి కూడా ప్రశాంతంగా నిద్ర లేకుండా చేసింది. జగదీశ్వరమ్మా, అమ్మా ఏంటి అటు చూడండి. వై దిస్ నిశాచరులు ఈస్ కమింగ్? ఐ విల్ గో అండ్ ఎంక్వైర్. లుక్, కమింగ్ కమింగ్. ఓకే. ఏంటండి, ఆటోలో వచ్చారు, సామాన్లు తెచ్చారు, ఏంటి సంగతి? మందిరం కడుతున్నాం సార్. మందిరమా? మందిరమా? ఏ మందిరం? బాబా ప్రవచనాలు చెప్తారు. దీపావళి వస్తుంది కదా, దాని సందర్భంగా ప్రవచిస్తారు. రాయ్, ఇంత అర్ధరాత్రి పూట ఎందుకండి? రేపు ఉదయం పని ప్రారంభించవచ్చు కదా. మంచి ముహూర్తం ఇప్పుడే ఉంది సార్. ముహూర్తం అంటే గుర్తొచ్చింది, టైం ఎంత? ఇప్పుడు 5 అయిందమ్మా. ఇదైందా అంటే తెల్లారిపోయిందా? అవును, మీరేంటి దోమలు కొట్టుకుంటూ ఇక్కడ కూర్చున్నారు? లోపలికి వెళ్ళొచ్చు కదా. ఏ మీ ఏరియాలో రాలేదా? ఏంటది? భూకంపం. భూకంపమా? ఆ భూకంపం ఏంటి? అదేంటి, ఇళ్ళని వణికిపోయాయిగా. ఆ అలా అయితే మీ పక్కింటలు కూడా బయటికి రావాలి కదా. సర్లేండి, మీ పని మీరు చూసుకోండి. పెద్ద చెప్పొచ్చారు, వెళ్ళండి వెళ్ళండి. రండి వెళ్దాం. వెళ్ళండి. మీ ఏరియాలో రాలేదా? ఏంటది? భూకంపం. భూకంపమా? ఆ భూకంపం ఏంటి? అదేంటి, ఇళ్ళని వణికిపోయాయిగా. ఆ
అలా అయితే మీ పక్కింటి వాళ్ళు కూడా బయటికి రావాలి కదా. ఆ, సర్లేండి, మీ పని మీరు చూసుకోండి. పెద్ద చెప్పొచ్చారు. వెళ్ళండి వెళ్ళండి. రండి వెళ్దాం. వెళ్ళండి. ఇది నిజమే. మరి మా ఇల్లు ఎలా వణికింది? అవునవును, మనీలో ఎలా వణికింది? చిచి చిచి, మనకి ఆలోచన ముందే వచ్చుంటే హ్యాపీగా ఇంట్లోనే బెడ్ మీద నిద్రపోయేవాళ్ళం. పద చెంచమ్మా. అవునా అమ్మాయి, దోవలు తగ్గుడేసినాయమ్మా. ఇక్కడంతా దోవలు, వీపంతా వాసిపోయింది. మేడమ్మా, మన ఇక్కడ ఉండదు, వెళ్ళిపోదాం. పద. అమ్మో, రండి మేడం, రండి. అందరూ రండి, ఆలో వెళ్ళిపోదాం. ఈ దోవలతో పడలేకపోతున్నాం బాబోయ్, మొత్తం అంతా కుట్టేసి. ఒకవేళ వీళ్ళేవైనా కుట్ర చేశారా? లేదే, శబ్దాలొచ్చాయి. ఏమో, వీళ్ళే ఏదో చేశారని నా అనుమానం. ఇవాళ చెడగొడితే రేపు లేదేంటి?